మీరు భవిష్యత్తులో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు నాగార్జున సాగర్కు తీసుకుంటే మ్యాక్సిమం మీరు కరెంటు ఉత్పత్తికి వాడవలసింది 120 టీఎంసీలు మాత్రమే. చాలా స్పష్టంగా విధానాన్ని రూపొందించారు. అంటే ఈరోజు పట్టిసీమ నిర్మాణం తయారైంది కాబట్టి కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుండి చుక్క నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇవ్వాల్సిన 264 టీఎంసీలు నాగార్జున సాగర్ ఆయకట్టుకి ఇవ్వాల్సిన నీళ్ళే ఇవ్వాలి. మళ్ళీ 264 టీఎంసీలు నీళ్ళు ఇస్తే చాలా నీళ్లు ఉంటాయి. ఈరోజు నీటి పంపకం ఏ విధంగా జరిగినా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కుండపోతగా వర్షాలు వస్తున్న నేపథ్యంలో 34 రోజుల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ నీళ్ళన్నీ సముద్రానికి పోకుండా ఆపుకోవాలనుకుంటే ఎక్కడో చోట రిజర్వాయర్లకు తీసుకోవాలి. దానికోసం మనం ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర నిర్మాణాలు ఉన్నాయి, హంద్రీ దగ్గర నిర్మాణాలు చట్టబద్ధమైన హక్కులతో నిర్మాణాలు వచ్చాయి. ఇవన్నీ కూడా రాష్ట్రం చట్టం హక్కులు ఇచ్చింది. ఈ నిర్మాణాల ద్వారా నీళ్లను తీసి పెట్టుకోగలిగితే మనకు నీళ్లు ఉంటాయి. కాబట్టి శ్రీశైలం మీద సంపూర్ణమైన హక్కులు, కరెంటు ఉత్పత్తికి నాగార్జున సాగర్కు ఉన్న హక్కులతో పాటుగా మనకు కూడా సంపూర్ణమైన హక్కులు ఉన్నాయి. ఆ విశ్వాసంతో సమాజం ఈరోజు రాజకీయ పార్టీలు ప్రశ్నించే దిశగా ముందుకు వస్తే భవిష్యత్తులో ఈ జరుగుతున్న చిన్న చిన్న తప్పులు కూడా సర్దుబాటు అయిపోయి ఈరోజు నీళ్ళు వస్తాయి. మనం సిద్ధేశ్వరంలో ఉద్యమం జరిగిన తర్వాత 2016 మే 31న 30,000 మంది పోయి సిద్ధేశ్వరం ఉద్యమం జరిగిన తర్వాత ఈరోజు రాయలసీమకు శ్రీశైలం నిలబెట్టి అంతో ఇంతో నీళ్లు ఇస్తున్నారు. అయితే పూర్తి హక్కుల ప్రకారం ఇవ్వడం లేదు. పూర్తి హక్కుల ప్రకారం అయితే ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు కనీస నీటి మట్టం 854 అడుగుల మీద 60 టీమ్స్లు క్యారీ ఓవర్ రిజర్వ్గా నిలబెట్టాలి. అంటే వచ్చే సంవత్సరం వరకు కూడా 874 అడుగుల్లో నీళ్లు ఉండాలి శ్రీశైలంలో. మరి ఈరోజు 864 అడుగులు తీసుకుపోయారు. దీన్ని ప్రశ్నిస్తూనే పోతాం. మనం ఈరోజు ప్రశ్నిస్తాం, రేపు ప్రశ్నిస్తాం, ఎల్లుండి ప్రశ్నిస్తాం, పూర్తిగా మన హక్కులు నిలబడేంత వరకు ప్రశ్నిస్తాం. ఆ విధంగా ప్రజల్లో చైతన్యం వచ్చి అడుగడుగున రాజకీయ పార్టీలను, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులు నిలబెట్టించే రోజు వచ్చినప్పుడు మన హక్కుల నీళ్ళు మనం వాడుకుంటాం. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి కావాల్సిన ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసే దిశగా కూడా మేము అడుగులు వేస్తున్నాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి, మేధావులంతా సహకరించాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా ఇప్పటికైనా సరే శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్ గైడ్లైన్స్ను యథాతథిగా కొనసాగించండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేఆర్ఎంబీని కూడా ఈ విషయంలో అప్పీల్ చేస్తున్నాం. ఆ దిశగా మీరు కార్యాచరణ రూపొందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ.